ఈరోజు మనం తెలుగు సినీ చరిత్రలో చెరిగిపోని పేరు గురించి మాట్లాడుకుందాం. ఆమె ఎవరు అంటే మహానటి సావిత్రిగారు. సావిత్రిగారి జీవితంలో చాలామంది తెలియని, తెలుసుకోలేని ఒక నిజం గురించి మాట్లాడుకుందాం. సావిత్రిగారు అందం, అభినయం, నటనలో అపూర్వ ప్రతిభ ఆమె సొంతం. 30 సంవత్సరాలపాటు దక్షిణ భారత సినిమాను ఒకే చేత్తో ఏలిన అసాధారణ నటి సావిత్రిగారు. సావిత్రిగారు స్క్రీన్పై దేవతలా మెరిసిన ఈమె జీవితంలో దాగి ఉన్న బాధమాత్రం మరింత తీవ్రమైంది. సినిమాల్లో స్టార్గా వెలుగులో ఉన్న ఆమె పర్సనల్ లైఫ్లో మాత్రం చాలా బాధలు అనుభవించారు. పెళ్లి, తరువాత విభేదాలు, ఆస్తి సమస్యలు, తాను నమ్మినవారి మోసం, ఇలా వరుస దెబ్బలు ఆమె మనసును ఆచుకోత చేశారు. ఈ మానసిక ఒత్తిడేని తట్టుకోవటానికి ఆమె మద్యం వైపు మరవలసి వచ్చింది అని చెప్పుకోవచ్చు. చాలా కథల్లో చెప్పినట్టు, ఫలానా వ్యక్తి ఈ మద్యం అలవాటు నేర్పించాడు అని ఒక 100% ప్రూఫ్తో చెప్పే రికార్డ్ ఎవ్వరి దగ్గర లేదు. కాని ఆమె చుట్టూ తిరిగే కొందరు వ్యక్తులు ఆమె బలహీనతలను తెలుసుకుని, ఆ సమయంలో ఆమె ఉన్న ఒత్తిడిని ఆసరాగా తీసుకుని మద్యం వైపు అలవాటు అయ్యారు అని ఆమెతో పనిచేసిన కొందరు వక్తులు తరువాత చెప్పుకున్నారు. అలా ఒక దశలో సావిత్రిగారు షూటింగ్కు కూడా మద్యం సేవించి రావాల్సిన పరిస్థితులు వచ్చింది. విచిత్ర దాంపత్యం సినిమా షూటింగ్ సమయంలో పూర్తిగా మద్యం తాగి షూటింగ్కు వచ్చిన ఆమె సెట్స్లోనే అస్వస్థతకు గురై పడిపోతే, అక్కడే ఉన్న మరొక నటి విజయ నిర్మలగారు ఆమెను మేకప్ రూంకు తీసుకెళ్లి సావిత్రిగారిని జాగ్రత్తగా చూసుకున్నారు. కాని సావిత్రిగారు తన పనిలో మాత్రం ఎప్పుడూ రాజీపడలేదు. వెంటనే అంటే అర్ధగంటలోనే తిరిగివచ్చి మరి షూటింగ్ చేస్తాను అని చెప్పి మళ్లీ కెమెరా ముందు నిలబడేంత ధైర్యం ఉన్న ఒకే ఒక్క మనిషి సావిత్రిగారు. అంతే బాధ్యత ఆమెలో ఉండేది. ఆమెకు ఎన్ని కష్టాలు, మరిన్నో ఎన్ని బాధలు ఎదురైనా సినిమా సెట్ మీద మాత్రం ఆమె మహానటిగానే ఉండేవారు. ఈరోజు మన ముందు ఆమె మనతో లేకపోయినా ఆమె నటన, ఆమె సినిమాలు, ఆమె ప్రతిభ మన తెలుగు ప్రేక్షకుల హృదయంలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. ఇదే మహానటి సావిత్రిగారి జీవితంలోని ఒక పాక్షిక నిజం. తెలిసినంత వాస్తవాలతో మీ ముందుకు తెచ్చిన కథ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.